అంటే అంటే మీరు ఏ వయసు లోపల ఉద్యమ బాట పట్టారు? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి సార్? అంటే ఇది చాలామంది కూడా తెలుసుకోవాలని ఉంటుంది. అంటే అప్పటికిప్పటికి చాలా మార్పులు వచ్చాయి కదా! అవునవును. అంటే మారుతుంటుందని అంటున్నా కదా! అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏందనంటే గ్రామీణ ప్రాంతం లోపల భూస్వాముల దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలు అనేటువంటి యథేచ్ఛగా సాగేటిది. నేను ఒక్కనే కాదు, విద్యార్థి యువకులు అందరిలో దాని పట్ల ఒక వ్యతిరేకత, దాన్ని మనం సహించకూడదు అనేటువంటిది ఉండేది. అట్లా ఇప్పుడు వేరే రూపంలో సామాజిక ఆర్థిక అంతరాలు కొనసాగుతున్నాయి కదా. అది. అంటే మీరు అంచెలంచెలుగా ఎదిగారు కదా సార్, మావోయిస్టు ఉద్యమం లోపల అంచెలంచెలుగా ఎదిగారు. ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నాం, ఇప్పుడు తెలంగాణ లోపల వచ్చారు. అంటే తెలంగాణ రావడానికి ఒక రకంగా నక్సల్ ఉద్యమం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. కరెక్టే కదా. నిజంగా ఇప్పుడు మీరు దాదాపు 45 ఏళ్ళు అవుతుంది కావచ్చు. ఇప్పుడు వచ్చారు, సొంత ఇంటికి వచ్చారు, సొంత ఊరికి వచ్చారు. అందరూ మీకు ఘన స్వాగతం పలుకుతూ ఉంటే ఏమనిపించింది సార్? అంటే ఇన్ని రోజులు కూడా మీరు ఇంటి వైపు కూడా చూడని పరిస్థితి. అంటే మా పార్టీ మీద ఉన్న గౌరవమే నా మీద ఉన్న గౌరవంగా ఫీల్ అవుతున్నా నేను. అంటే ఇది ఇప్పుడు అంటే నేను వ్యక్తిగా కాదు, మా పార్టీ ఎందరో మంది అమరుల త్యాగాల చరిత్ర ఫలితమే ఈ గౌరవం. ఇప్పుడు మీరు ఇంత సమయము ఆ ఉద్యమంలో పనిచేసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి వీళ్ళందరూ కూడా రావడం కూడా జరిగింది. అదే మా అమరుల త్యాగాల చరిత్ర, పార్టీ యొక్క పోరాట చరిత్ర ఫలితమే నాకు ఇప్పుడు ఇది స్వాగతించడం. అంటే నేనేదో పెద్ద గొప్ప వ్యక్తిని అని కాదు, పార్టీ చేసినటువంటి సేవలు, త్యాగాల యొక్క ఫలితమే నన్ను ఆదరించడము, నా పట్ల చూపుతున్న గౌరవం. అంటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఇంట్లో చిన్ననాటి పరిస్థితులు, చిన్ననాటి స్నేహితులు గుర్తొచ్చినాయి చెప్పారు కదా అన్న. చిన్ననాటి పరిస్థితులు, చిన్ననాటి ఎట్లా ఏమనిపిస్తుంది? ఏంటి ఉద్వేగం ఉంటుంది కదా. రానున్న రోజు లోపల తిరుపతి అంటే అంటే ఆశయం ఏంటిది? ఇప్పటికే ఆశయం పూర్తయింది అనుకోవచ్చు, చివరిగా ఆశయం ప్రజలు కలవాలనుకుంటున్నా. ఓకే, అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. అందరు ప్రజలతోనే ఉంటారు, ప్రజలతోనే మమేకం అవుతారు. అంతే ఓకే.